డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనేది దేశం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకనంటే ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి మేము కూడా ఒక రాజకీయ నాయకులం అనే విధంగా నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన ఎలా పనిచేస్తున్నారు? మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు పరిపాలన అనేది పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, అదే విధంగా మేము పౌర సరఫరాల శాఖ, అటవీ శాఖ, అదే విధంగా మా అధ్యక్షులు వారు సినిమాటోగ్రఫీని తీసుకోవడము, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడము, మీరే అందరూ చూస్తా ఉన్నారు. ఎటువంటి అరాచకాలు లేవు, దోపిడీలు లేవు, దౌర్జన్యాలు లేవు. మంత్రులు కనీసం ప్రజలకు ఎవరో కూడా తెలియకుండా, అంటే వాళ్ళు నిశ్శబ్దంగా తమ పనిని తాము చేసుకుంటూ ప్రజలకు మేలు చేసే పనులు అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు కూడా వ్యక్తిగత కక్షలకు కావచ్చు ఎటువంటి వాటికి పోకుండా కేవలం పని మీద ధ్యాస పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారితో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసింటే ఎంత సవ్యంగా సజావుగా ప్రభుత్వం నడుస్తా ఉందనే దానికి ముఖ్యమైన కారణము నిదర్శనము పవన్ కళ్యాణ్ గారు. వారి నిబద్ధత, ఎంతో నిజాయితీగా ఉంటూ ప్రజలందరినీ మమేకం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖలో ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమాలు తీసుకురావడం, దాంతోపాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కింద అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అసలు ఎంతవరకు చేస్తున్నారు? మీకేం కనబడుతుంది? మీరేం చెప్తారు ఆ విషయం మీద? కొన్ని కోట్ల రూపాయలను ఆయన తీసుకొని వచ్చి వారి సారథ్యంలో ఒకప్పుడైతే సపోజ్ పంచాయతీరాజ్ శాఖలో కూడా పీడీ గారు, ఎండిఓలు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసము ప్రయత్నం చేయాల్సి వస్తే పైన నాయకులకి లక్షల రూపాయల్లో లంచాలు ఇస్తే గానీ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. ఈ రోజు వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్వం మేము ఈ జాబ్ ని నేను పొందాలంటే 30 లక్షలు 20 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మేము కూడా దొరికిన చోటల్లా చేయి చాపే వాళ్ళము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మినిస్టర్ గా ఉండడం వలన మేము రూపాయి ఇచ్చి పదవి కొనడం లేదు గవర్నమెంట్ లో. అదే విధంగా మేము ప్రజల దగ్గర నుంచి రూపాయి ఆశించడం లేదు. మా పనులు సజావుగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా సకాలంలో నిధులు విడుదల చేస్తా ఉన్నారు. మీరు గమనించినట్లయితే మొన్న గిరిజన ప్రాంతాలకి వారు వెళ్ళి రావడము, అదే విధంగా ఆ ప్రాంత ప్రజలందరికీ చెప్పులు లేవనేసి చెప్పులు పంపించడం, తర్వాత రోడ్లు వేయించడం, వెలుతురు లేదనేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫార్మర్లను లాగించి మీటర్లు వేయించి ఆ పల్లెలకంతా వెలుగు తీసుకొని రావడం.